ఉదయగిరి నియోజకవర్గంలోని వెంకటంపేట గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి మంగళవారం నాడు భక్తులు ప్రత్యేకంగా దర్శించుకున్నారు. అనంతరాయుడు శిల అనే ప్రాంతంలో గొర్రెల కాపరులకు కనిపించగా వారు గ్రామంలో ప్రజలకు తెలియచేశారని అప్పటి గ్రామ పెద్దలు మరియు కందుల చిన్న వెంకటరెడ్డి శ్రీ ఆంజనేయ స్వామిని వెంకటపేట గ్రామానికి చేర్చారని తెలిపారు. కానీ స్వామివారికి పూజలు లేనందున స్వామి ఉగ్ర రూపాన్ని దాల్చగా ఉగ్ర రూపాన్ని భరించలేని గ్రామస్తులు స్వామివారికి ఎడమ కంటికి పిచ్చిరెడ్డి రోజు పూజలు చేయడం మొదలుపెట్టారు. 1989లో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠ జరిపించారు. అప్పటి నుండి నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ ఆంజనేయ స్వామి ప్రజల కోర్కెలను తీర్చే కొంగు బంగారంలాగా ప్రజలను కరుణిస్తున్నారు. అన్న మాట్లాడుతున్నాడు ప్రసాద్ స్వామి పూజ సింహో విష్ణు నమో బ్రహ్మ सर्वं मम देवदेव गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। आंजनेयं महावीरं ब्रह्मविष्णुआत्मकं बलार्कसदृशाकारं रामदूतं వీరాంజనేయ స్వామి టెంపుల్ ఇది ఉదయగిరి నుంచి నెల్లూరు పోయే మార్గ మధ్యంలో ఉంటుంది. ఉదయగిరి నుంచి 5 కిలోమీటర్ల దగ్గరలో వెంకటంపేట గ్రామం నందిపాడుకి ఉదయగిరికి మధ్యలో ఉంటుంది. ఈ వీరాంజనేయ స్వామి కొండల్లో అనంతరాయుడు కొండల్లో ఇప్పుడు 1989 నాటి కాలంలో ఎవరో గొర్రెల కాపరికి కనపడ్డారు. వారు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు 1989 కాలంలో. అప్పటి నుంచి దిగ్విజయంగా బాగా పూజలు జరుగుతున్నాయి. హనుమత్ జయంతి నాడు బాగా గొప్పగా పూజలు యాగాలు యజ్ఞాలు జరుగుతాయి, హోమాలు. ఇక్కడ భక్తులంతా వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చి సర్వదా ఆంజనేయ స్వామి కృపా కటాక్షలు ఉంటాయని ఇక్కడ భక్తులు ఎప్పుడు మంగళ శని ఆదివారాలు ఎక్కువగా వేంచేస్తుంటారు. భక్తుల కోరికలు స్వామి మన్నించి వారి కోరికలు తీర్చుటకు ఆంజనేయ స్వామి ఎల్లప్పుడూ వారి సదా సేవలో ఆంజనేయ స్వామి కృపా కటాక్షలు అందిస్తూ ఉంటారు. అన్న మీ పేరన్నా? నా పేరు దొంతిరెడ్డి డోపులెడ్డి అండి. మా వెంకటంపేట గ్రామం. ఈ ఆంజనేయ విగ్రహం గురించి 1987లో తీసుకొచ్చారు కందుల చిన్న వెంకటరెడ్డి గారు. ఆయన ఊర్లో కొద్ది రోజుల నుంచి తర్వాత ఇక్కడికి తీసుకొచ్చడం జరిగింది. 1991లో ఈ గుడి నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరము 4-3 రోజులు తిరణాలు జరుపుతున్నాము. ఇక్కడ ఇది మన ఊరికి ఉత్తర పక్కన ఉదయగిరి పోయే మార్గంలో అది ఏదో వంక కొండకి మీద దొరికింది. అక్కడ గొర్రెలు కాపలు కాసేవాళ్ళు కనుక్కొని గ్రామంలో పెద్దలకు చెప్పారు, పెద్దలు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆంజనేయ స్వామి బాగానే జరుగుతుంది. ఇక్కడ తీర్థాలు చాలా పవర్ఫుల్. చాలామందికి కోరికలు జరిగినాయి. ప్రతి వారం మంగళవారం రోజు ఇక్కడ ప్రసాదారం నైవేద్యాలు కూడా జరుగుతుంటాయి. గుడి అక్కడ ఫస్ట్ తెచ్చిన కొద్ది రోజులకు ఇక్కడ గుడి కట్టినప్పుడు ఒక అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏలకట్టారు. తర్వాత మళ్ళీ శాంతిలే జరిపించాము. అప్పటి నుంచి బాగానే ఉంది. ఎక్కడ ఈ చుట్టుపక్కల తాలూకాల నుంచి వస్తారండి. ఉదయగిరి తాలూకాలో 7 మండలాల్లో కూడా వస్తుంటారు. ప్రతి వారము మంగళవారము, శుక్రవారము, ఆదివారము పూజారి ఇప్పుడు నిత్యం పూజారి ఇక్కడే ఉంటాడు. నెరవేరుతున్నాయి. చాలామందికి అన్ని కోరికలు నెరవేరుస్తున్నారు. ఉదయగిరిలో కోంట అయిన మహానుభావుడు ఆయన ఈ పిడుగురాలు పోతూ ఇక్కడ అప్పటికి దేవస్థానం నిర్మించలేదు. పిడుగురాలు పోతూ ఒక
ఏదో మొక్కుని పోయాడు. ఆయనకు మంచి జరిగింది వచ్చి గోపురం కట్టించాడు. గుడి మేము ఎంగడంపేట గ్రామంలో గుడి నిర్మించడం, గోపురం ఆయన కట్టించాడు. అది డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా, నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటి కాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్లజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు: లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.